హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి చింతాకు చికెన్ కర్రీ అండి. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి వేయించుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న చికెన్ వేసుకుని ఒకసారి కలిపి ఫ్రెష్గా దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం నలిపి ఉంచుకున్న చింత చిగురుని వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చికెన్ చింతాకు కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ప్లీజ్.